నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ చిట్టా విప్పుతామని చెప్పి విజిలెన్స్ అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ. ఎందుకనంటే గతంలో కొన్ని విషయాలలో ఇటు పశుసంవర్ధక శాఖలో కావచ్చు, లేదా తర్వాత టూరిజంలో కావచ్చు, రకరకాల కొన్ని ఆరోపణలు రేకెత్తిన నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైతే కనుక ఇబ్బంది తలెత్తుని ముందస్తుగానే గుర్తించిన ఆ స్థానిక అధికారులు కావచ్చు, ఓఎస్డీలు కావచ్చు, సంబంధిత ఇంకెవరైనా కావచ్చు, దగ్ధం చేయడాలు, కాల్చివేయడాలు, తర్వాత సిస్టంల యొక్క హార్డ్ డిస్క్ ఎత్తుకడాలు, రకరకాల పన్నాగాలకు తెరలేపారు. మరి కాళేశ్వరం గురించి జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా కాళేశ్వరం చిట్టా విప్పేం తయారవుతుంది. మరి ఎట్లాగైనా కూడా దీన్ని పూర్తి స్థాయిలో బహిర్కృతం చేసి ప్రజల ముందుకు ఈ యొక్క విషయాన్ని చేపట్టేందుకు చేస్తున్న నేపథ్యంలో ఏమైనా తారుమారు చేసి అధికారులు కనుక ఆ ఫైల్స్ దగ్ధం చేయడం లాంటివి, లేకపోతే హార్డ్ డిస్కులు ధ్వంసం, లేకుంటే ఫైల్స్ మాయం చేయడం లాంటి ఘటన కనుక జరిగితే ఆ లోపం బయటపడదు. కాబట్టి ముందస్తుగానే ఉన్న పలంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 కార్యాలయాల మీద 10 బృందాలు ఒక్కసారి దాడి చేసి ఆ యొక్క ఫైల్స్ మొత్తం కూడా స్వీకరించడం జరిగింది విజిలెన్స్ అధికారులు కూడా. సో ఇక నా మురళీధర్ ఎవరైతే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అని ఉన్నారో చాలా ఆగ్రహావేశాలకు గురైపోయి ఎందుకు చంపుతున్నారు మమ్మల్ని వదిలిపెట్టరు అని చెప్పే రకంగా కూడా విజిలెన్స్లతో తర్వాత మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి. మీడియా మీద ఆగ్రహానికి గురయ్యాడు. ఇక ఇది ఒక ఎత్తు అయితే, ఇక పార్లమెంట్ ఎన్నికల కోసం అని చెప్పి సమాయత్తమవుతున్న పార్టీ అని కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. అనేకంగా కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. ఇక్కడ కేటీఆర్ ఏమంటున్నాడంటే సీఎం అనే 2 అక్షరాల కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలు చాలా డేంజర్ అట. మరి ఆ డేంజర్ ఏందో, ఆ కథ ఏందో, ఎట్లా బయట పెడతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక ధరణి పోర్టల్ని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో భూమాత అనే తీసుకురాబోతున్నాం. దానికి సంబంధించి ధరణిలో ఉన్న సమస్యల్ని వెలికి తీసి ఏ రకంగా పరిష్కారం చేస్తే బాగుంటుంది, దానికి ధరణి యొక్క పునర్నిర్మాణం, దాని యొక్క పోర్టల్ యొక్క సవరణలు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే రకంగా ప్రత్యేక కమిటీ వేసింది. కానీ ఇక్కడ ఎట్లున్నదనంటే దొంగల చేతికి ఇంటి తాళాలు ఇచ్చినట్టుగా ఉన్నదన్నట్టుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో CCLA సంబంధించిన అధికారిగా ఉన్న నవీన్ మిట్టల్నే మళ్ళా ఆ కమిటీకి చైర్మన్గా వేయడం పట్ల కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి గల కారణమైంది నిజంగా అంత పారదర్శకంగా ధరణి సమస్యలు తీర్చడానికి సిద్ధమవుతుందా, లేకపోతే మళ్ళా దొంగలకే సద్దులు కట్టినట్టుగా ప్రయత్నం చేయబోతున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, వాటికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక కాళేశ్వరంపై విజిలెన్స్, ఏకకాలంలో 10 కార్యాలయాల్లో తనిఖీలు, మేడిగడ్డ నిర్మాణం, ఇతర దస్త్రాల స్వాధీనం. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మహదేవ్పూర్ డివిజన్ కార్యాలయం కారులో తీసుకొస్తాం దస్తావేజులాట. ఇగో ఉన్న పలంగా కాలిపోయినాయి, లేవు మాయమైపోయినాయి, ఫైల్స్ దగ్ధమైనాయి, హార్డ్ డిస్కులు దగ్ధమైనాయి అంటే ఏం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ముందస్తుగానే పోయి ఫైల్స్ మొత్తం కూడా విజిలెన్స్ అధికారులు దగ్గర తీసుకుంటున్నారు. ఇక ధరణిపై కమిటీ, పోర్టల్ నిర్మాణ బాధ్యతల అప్పగింత. కన్వీనర్గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్, సభ్యులుగా మరో 4. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. ఇక త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు, పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక వ్యక్తుల కోసం వ్యవస్థను వాడుకున్నారు, ఆ అధికారి వెనుకున్నది ఎవరు? 55 కోట్ల రూపాయలు ఎవరైతే అధికారి అరవింద్ కుమార్ విడుదల చేసిండో ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసి కొన్ని ప్రశ్నలు సంధిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే మంత్రి గారి ఆదేశం మేరకే, గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారి ఆదేశం మేరకే నిధులు విడుదల చేశాను. మరి ఆ మంత్రి ఎవరయ్యా అంటే కేటీఆర్ గారు. మరి ఎవరు? మినిస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఎవరు ఆ మంత్రి అని అంటే కేటీఆర్ గారి కనుసన్నలోనే ఈ యొక్క తతంగం జరిగింది. మంత్రివర్గ ఆమోదం కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంతకాలు కానీ ఎటువంటి ఆంక్షలు లేకుండా 55 కోట్ల రూపాయలని అప్పనంగా ఇచ్చేసారు. అది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో. ఇంకా ఫార్ములా హీరోస్తో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం శూన్యం. మాజీ మంత్రి మౌఖిక ఆదేశంతో ఒప్పందం మార్చేసి 55 కోట్లు చెల్లించారు. అవకతవకలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి. ఇక 3 అక్షరాల కేసీఆర్ఏ పవర్ఫుల్, ఆయన ప్రతిపక్షంలో ఉండడమే కాంగ్రెస్కు ప్రమాదం. త్వరలోనే బారాస రాష్ట్ర జిల్లా కమిటీలు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్. ఇక కుమారుని హత్య చేసి సూట్ కేసులో కుక్కి కర్ణాటకలోని ఒక కంపెనీ CEO ఘాతకం. ఒక స్టార్టప్ కంపెనీకి సంబంధించిన CEO ఆవిడ భార్యాభర్తలు విడాకుల కోసం వాదులాడుతుంటే ఆ సమయంలో కొడుకును అడ్డు తొలగించుకునేది. ఎందుకంటే ఏదో రకంగా సైకలాజికల్ కానీ రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కొడుకును చంపేసి గోవాలోని ఒక హోటల్ సర్వీస్ అపార్ట్మెంట్లో కొడుకును చంపేసి ఓ సూట్ కేసులో తనని బంధించి క్యాబ్ తీసుకొని గోవా నుంచి బెంగళూరు కోసం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో పోలీసు అక్కడికి వచ్చి ఆ రక్తపు మరకలు అక్కడ ఆ మేనేజ్మెంట్ చూసి
పోలీసుల కంప్లైంట్ అయితే పోలీసులు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తే ఈ బండారం బయటపడ్డది. ఇక ఎంసీఏ విద్యార్థిని కొట్టి నోట్లో మూత్రం పోశారు. చెవి పక్క నుంచి తుపాకీ కాల్చి భయపెట్టారు. నిందితుల్లో యూపీ హెడ్ కానిస్టేబుల్. ఉత్తరప్రదేశ్లో ఘటన. ఇక లాలు కుటుంబ సభ్యుల పేరుతో ఈడీ తొలి ఛార్జిషీటు, స్థలాలు పుచ్చుకొని రైల్వే ఉద్యోగాలు ఇచ్చిన కేసు. ఇక ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గాబ్రియల్ అతిపిన్న వయస్కుడిగా రికార్డు. ఇకపోతే మిర్చి పంటకు తెగుళ్ల పోటు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల్లో పంటపై ప్రభావం. భారీగా తగ్గనున్న దిగుబడులు. పెట్టుబడులు తిరిగి రావని రైతుల ఆందోళన. ఇక ఒకటికి మించి ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే వేర్వేరు బ్యాలెట్లే తేల్చి చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక వేర్వేరు బ్యాలెట్లే. సో 2 స్థానాలు కూడా కాంగ్రెస్కే పోయే అవకాశం ఉన్నది. ఇక ఇది నాడు పత్రిక హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సీఎంఓ అధికారులకు శాఖలు. శేషాద్రికి హోమ్, ఫైనాన్స్ ఎవరికి? శేషాద్రికి, ఆయన పర్సనల్ సెక్రటరీకి శేషాద్రికి హోమ్ మరియు ఫైనాన్స్. ల్యాండ్ రెవెన్యూ అవి కూడా సీఎంఓ ఇన్ఛార్జ్ బాధ్యతలు. ఇక షానవాజ్ కాసింకు సీఎం భద్రత, సీఎం రిలీఫ్ ఫండ్ బాధ్యత అజిత్ రెడ్డికి. ఇక బూమ్ ఫట్ స్వాహా. గత ప్రభుత్వ హయాంలో అక్రమబద్ధీకరణ. జీవో 59 కింద ప్రభుత్వ భూములు మాయం. ఒక్కరికే 7 ప్లాట్లు క్రమబద్ధీకరణ. మొత్తం 6034 గజాలు. మరో కుటుంబానికి మరో 7 ప్లాట్లు 6650 గజాలు. కేవలం నలుగురికే 17 ప్లాట్లుగా 15534 చదరపు గజాల రిజిస్ట్రేషన్. దాదాపు 5 ఎకరాలు కేవలం 15 మందికి అప్పగింత. 750 కోట్ల విలువైన స్థలం కేవలం 31.52 కోట్లకే డీడ్. ఇక నానక్రామ్గూడలో ఔటర్ పక్కనే ప్రభుత్వ భూమికి చేశారు. వెంటనే వాటి నిర్మాణ సంస్థలకు అమ్మేసుకున్న కబ్జాదారులు. మొత్తం వ్యవహారం ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కనుసన్నలో. మరెవరిది నానక్రామ్గూడ? రంగారెడ్డికి సంబంధించింది. ఆ మాజీ మంత్రి ఎవరు? ధరణి ప్రక్షాళన. పోర్చల్లో సమస్యల పరిష్కారానికి 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు. నిషేధిత జాబితా నుంచి మాయమైన భూముల చిట్టాపై దృష్టి. ఇక రికార్డుల్లో మళ్ళీ అనుభవదార్ కాలం. ధరణిలో సమస్యలన్నీ పరిశీలించి సిఫార్సులు బడ్జెట్ ముందు కేబినెట్ ఆమోదించే ఛాన్స్. ఇక అభివృద్ధి చేసుకోండి, 10 కోట్లు ఇస్తా. నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ప్రత్యేక నిధి. కోడ్ వచ్చేలోపు శంకుస్థాపనలు చేయండి. నిజాయితీ గల అధికారులను పెట్టుకోండి. అవినీతి పరులు, పైరవికారులు వద్దు. 5 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక హమ్మయ్య అప్పు పుట్టింది. 9000 కోట్ల రుణానికి కేంద్రం ఓకే. చివరి త్రైమాసికంలో తీసుకోవచ్చని వెల్లడి. తొలుత 2000 కోట్లు తీసుకోనున్న రాష్ట్రం. 16న ఆర్బీఐ వేలంపాటకు ఇండెంటు. మరో 6000 కోట్ల అప్పు కోసం యత్నాలు. ఇక అప్పుల కుప్ప అన్నారు, ఇంకా అప్పులు చేస్తూనే ఉన్నారు. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ మంగళవారం ఆదేశించిన రేవంత్ సర్కార్. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు. 10 నీటిపారుదల శాఖ ఆఫీసులో తనిఖీలు. డిజైన్లు, అంచనా వ్యయాలు సహా ఫైళ్లు స్వాధీనం. ఇక మేడిగడ్డపై విచారణకు సిట్టింగ్ జడ్జి నియమించండి. హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ. న్యాయ విచారణపై కేబినెట్ తీర్మానం చేశామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ఆ తర్వాత హైదరాబాద్లో త్వరలో గ్లోబల్ ఏఐ సదస్సు. నగరాన్ని ఏఐ హబ్ చేయడమే లక్ష్యం. ఐటీ రంగం అభివృద్ధికి సంపూర్ణ అవకాశం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఐటీ సంస్థల ప్రతినిధులతో భేటీ. రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం. స్థానికత నెపంతో నిరాకరించిన అప్పటి ప్రభుత్వం. సీఎం రేవంత్ ఆదేశంతో బాధితురాలికి ఊరట. ఇక ఫార్ములా ఈ రేస్ ఒప్పంద నిబంధనలకు విరుద్ధం. ప్రైవేట్ సంస్థలకు డబ్బు దక్కితే ప్రభుత్వం నష్టపోయింది. ఇక రాష్ట్ర నమ్మకానికి పెట్టి ఇమేజ్ పడిపోతుందని అంటారా? ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనుక ఉన్నది ఎవరో చెబుతాం. కేటీఆర్ విమర్శలపై డిప్యూటీ సీఎం బట్టి స్పందన. 55 కోట్లు చెల్లించిన అధికారిపై చర్యలుంటాయని స్పష్టీకరణ. జెన్కో ట్రాన్స్కోల్లో అక్రమ ఉద్యోగాలపై నివేదిక కోరినట్టు వెల్లడి. ఆ తర్వాత ప్లాస్టిక్ తాగేస్తున్నాం. లీటర్ బాటిల్ నీళ్ళలో 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు. తాగునీటిలో నానో ప్లాస్టిక్స్పై తొలిసారిగా పరిశోధన. నీళ్ల ద్వారా సులువుగా రక్తం అవయవాల్లోకి. బాటిల్ నీళ్ల కన్నా నల్ల నీళ్లే నయం. ఇక సీఎం కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్. బీఆర్ఎస్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు. ఇంకా తిరస్కరించినట్టు ఎట్లా? మొత్తం వెళ్ళగొట్టాలా తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి? ఇక తల్లే దయ్యమైంది. భర్త మీద కోపంతో 4 ఏళ్ల కొడుకు గొంతు కోసిన తల్లి. ఆపై చెయ్యి కోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నం. గోవాలో ఘోరానికి పాల్పడ్డ బెంగళూరు స్టార్టప్ సీఈఓ. కర్ణాటకలో అరెస్ట్. గోవాకు తరలింపు. 6 రోజుల కస్టడీ. ఇది ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్. ఇక వెలుగు విషయానికి వస్తే అయోధ్య రామ మందిరానికి 5.5 టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం.
తర్వాత ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల ఫండ్స్. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు నిధుల బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి. అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చూడండి. అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దు. లోక్సభ ఎన్నికలపై 5 ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్ష. ఇక కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నారు. ఒకేసారి 10 చోట్ల విజిలెన్స్ తనిఖీలు. జలసౌదా జల్లెడ కీలక రికార్డులు స్వాధీనం. ఇక ఈఎన్సీ మురళీధర్రావుతో పాటు ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం. ఎల్ఎన్డి కాలనీ రామగుండం మహదేవ్పూర్లోని తనిఖీలు. ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని ఇంజనీర్లలో టెన్షన్. తప్పు చేసిన వాళ్ళపై కఠిన చర్యలను ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక మీడియాపై ఈఎన్సీ మురళీధర్ గరం. జలసౌదాలో విజిలెన్స్ తనిఖీలపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ గరమయ్యారు. ఎందుకింత హడావిడి చేస్తున్నారు? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? నన్ను ఎందుకయ్యా చంపుతారు? విజిలెన్స్ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారు, వాటిని అందజేస్తామంటూ ఆయన జలసౌదా నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా పైసలు తీసుకొని అక్రమ కట్టడాలు కట్టినప్పుడు అప్పుడు కనిపించలేదు సార్. ఇక అర్జున అవార్డు అందుకున్న బాక్సర్ హుస్సాముద్దీన్. ఆ తర్వాత ర్యాగింగ్ మితిమీరితే ప్రిన్సిపాల్ జవాబుదారీ. యూనివర్సిటీలో ర్యాగింగ్ కేసులు మితిమీరి నమోదైతే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్, వర్సిటీ రిజిస్ట్రార్ జవాబు చెప్పాలని యూజీసీ హెచ్చరించింది. ఇక 13 జిల్లాలకు పొగమంచు వార్నింగ్. రాష్ట్రంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్నది. దీనికి చలిగాలులు కూడా తోడవుతున్నాయి. 13 జిల్లాలకు పొగమంచు ముప్పు ఉందంటున్న వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఫార్ములా రేస్తో సంబంధం ఉన్న వాళ్ళందరికీ నోటీసులు ఇస్తాం. మాజీ మంత్రి ఉంటే ఆయనకు పంపుతామన్న బట్టి. రూల్స్కు విరుద్ధంగా ఈవెంట్ పేమెంట్, దీనిపై విచారణ జరిపిస్తాం. టికెట్లు అమ్ముకొని అగ్రిమెంట్ నుంచి బయలుదేరిన నెక్స్ట్ జెన్ సంస్థ ఎవరిదో తేలుస్తాం. ఈ రేస్తో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు. సొంత ఇష్టాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఫైర్. ఇక ధరణిలో సమస్యలపై స్టడీకి కమిటీ. 5గురితో ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కార్ కన్వీనర్గా వ్యవహరించనున్న సీసీఎల్ఏ పోర్టల్ రీస్ట్రక్చర్ పైన సిఫార్సులు చేయనున్న కమిటీ. ఎవరైనా సీసీఎల్ఏ చైర్మన్ అంటే మళ్ళగానే నవీన్ మిట్టల్. ఇక ధరణితో రైతులకు అన్యాయం, రెవెన్యూలో లోపాలు సర్దిద్దుతాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన వాళ్ళు రాజీనామా చేయండి. అక్రమ ఉద్యోగాలపై అన్ని శాఖల్లోనూ విచారణ చేపిస్తామన్న పొన్నం ప్రభాకర్. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించాలి. అప్పుడే కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం అంటూ జీవన్ రెడ్డి. ఇక ఓటమిపై సమీక్షలు మర్చి జనంపై నిందలు. తమను ఓడించిన ప్రజలు తప్పు చేశారంటట్టుగా బీఆర్ఎస్ ముఖ్యుల కామెంట్స్. కాంగ్రెస్ కన్నా 1.85% తక్కువ ఓట్లు వచ్చాయని సమర్థింపు. సన్నాహక సమావేశాల్లోనూ కార్యకర్తల విస్మయం. ఇప్పటికైనా ఓటమైన మేము మా కారణం తెలుసుకొని జనానికి క్షమాపణ కోరుదాం. ఇంకేదో లేదు. జనం మమ్మల్ని ఒడగొట్టిర్రు, లేక 32 యూట్యూబ్ ఛానళ్ళు పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తూ ఇంకా గట్లే మాట్లాడుతున్నారు. ఇక సీఎం 2 అక్షరాల కన్నా కేసీఆర్ 3 అక్షరాలే చాలా పవర్ఫుల్. ఇక ఏఐ కంపెనీ సీఈఓ కిరాతకం. కొడుకును చంపేసింది. 4 ఏళ్ల కుమారుడిని ఊపిరాడకుండా చేసి హత్య. ఇక వేటగాళ్ల ఉచ్చులో పులులు. కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్లో 3 రోజుల్లో 2 మృతి. పశువుపై విషప్రయోగం, ఆపై పులికి ఉచ్చు బిగింపు. కలేబారాన్ని తిన్న 3 పులులు, అందులో 2 మృత్యువాత. 3వ పులి మృతిపైన అనుమానం. జాడ కోసం గాలింపు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర పీసీసీ ఎఫ్ డోబ్రియాల్. ఆఖరికైతే పుల్లం కూడా వేటాడుతున్నారు. ఇక తిరుమల విషయానికి వస్తే కేసీఆర్ ఇప్పుడే డేంజర్. సీఎం 2 అక్షరాలే, కేసీఆర్ 3 అక్షరాలు. ప్రతిపక్ష నేతగా మరింత పవర్ఫుల్. ఖమ్మం కూడా మనదే. పార్లమెంటు విజయంపై కేటీఆర్ ధీమా. ఇక ప్రజాపాలన రోడ్డు పాలు. కూకట్పల్లి జంక్షన్లో హయత్ నగర్ అప్లికేషన్లు. చిత్తు కాగితాల తరలింపు. డేటా ఎంట్రీలో ఎందుకింత నిర్లక్ష్యం? ప్రభుత్వ సీరియస్. బాధ్యులపై సస్పెన్షన్. ఏం సస్పెన్షన్ చేసినా ఇంకా మీ కథ అయిపోయినట్టే. నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది మీద. ప్రజల్లో కూడా ఆ నమ్మకం పోయింది. మొదటి నుంచి ఆన్లైన్ పద్ధతిని తీసుకోకుండా ఆఫ్లైన్ పద్ధతిని తీసుకొని అప్లికేషన్ స్వీకరించి దాన్ని ఎవరికి పడితే ఇందాలా తీసుకుపోయి అప్లికేషన్లు పెడుతున్నారు వాళ్ళు. డేటాని గోప్యంగా ఉంచాలి. ఇతరుల యొక్క డేటాని మనం చాలా గోప్యంగా ఉంచాలని ప్రతి మాటలో ప్రతిసారి ప్రభుత్వం చెప్తూ దానికోసం ప్రత్యేక చట్టాలు రూపకల్పన చేసేటువంటి ప్రభుత్వాలు నేరుగా మన డేటా తీసుకుపోయి ఇంకొకరు ఎవరో డేటా ఎంట్రీ కోసం అప్లికేషన్ పంపిస్తే ఆ డేటా గోప్యంగా ఉంటుంది. చాలా క్లియర్గా ఫోన్ నెంబర్లు, వాళ్ళ డేటా, ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబర్, పూర్తి సమాచారం ఇతరుల చేతిలోకి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోయి వాళ్ళు డేటా ఎంట్రీ చేస్తుంటే సమాచారం ఇంకెక్కడ గోప్యంగా ఉంటుంది. సో ఇండ్లకు పంపించి కట్టలు ఇచ్చేసి విద్యార్థులతో ఆన్లైన్ ఎంట్రీ చేపిస్తారట. ఇదేం లేదు, కొత్త దందా షురు చేయడం కోసం, కొత్త దందా తెరలేపడం కోసం ఒక కారణం కూడా అవుతుంది. సో వీటి ముందస్తుగానే గమనించి
మీ బయటికి పంపించకుండా ఎక్కడైతే నిజంగా ప్రైవేట్ వ్యక్తులతో డాటా ఎంట్రీ కనుక చేయాల్సి ఉంటే ఓ ప్రత్యేకమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మొత్తం ఆడికే వచ్చి మనం డాటా ఎంట్రీ కోసం మీ యొక్క విద్యార్థులను అలొకేట్ చేసుకోవడం లేకపోతే వివిధ సంస్థలు తీసుకోవడం లాంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇళ్లకు కట్టలు పంపించి 100 కట్టలు 50 కట్టలు పంపించి ఎంట్రీ చేయమనంటే అదేంది? అది పుట్నాలా పేలాలా? వ్యక్తుల యొక్క సమాచారం గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే మీరే బహిరంగంగా చేస్తున్నారు. ఇట్లా అప్లికేషన్ పెట్టినట్టు ఎవరు వస్తూ ఎవరు పోతే పక్కన పెడితే ఇంకా సమాచారం పైపెచ్చు బహిర్గతమవుతున్న ఒక బాధలో కూడా ప్రజలు ఉన్నారు. ఇక అదో పనికి మాలిన రేస్, రాష్ట్రానికి ఒరిగేదేం లేదు, సరదా కోసం దుబారా, ఫార్ములా ఈ రేస్పై బట్టి గరం, నాటి హెచ్ఎండిఏ కమిషనర్కు నోటీస్. ఇక కాళేశ్వరం అవినీతిపై విజిలెన్స్, 50,000 కోట్లు కొట్టేశారని మెగాపై ఆరోపణలు, విచారణకు సర్కార్ ఆదేశాలు, జలసౌదతో సహా పలు జిల్లాల్లో ముమ్మర తనిఖీలు, 10 బృందాలతో 8 గంటల పాటు సాగిన సోదాలు, కీలక డాక్యుమెంట్లు హార్డ్ డిస్కులు స్వాధీనం, మీడియాపై మండిపడ్డ ఈఎన్సీ మురళీధర్ రావు. ఇక సిట్టింగ్ జడ్జిని కేటాయించండి, కీలక కాంట్రాక్టర్పై జ్యుడిషియల్ విచారణ, హైకోర్టుకు సీజే రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఇక చోరీ మెగా పనేనా, అవకతవకలు బయటపట్టకుండా కరీంనగర్లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి 5 సిస్టమ్లు హార్డ్ డిస్క్ ఎత్తుకపోయారట. కేవలం పర్టికులర్ గుర్తించి మరీ ఎత్తుకపోయారట. మరి ఆ పని మెగా కంపెనీదేనా? అవకతవకలు బయటపడకుండా ప్లాన్, కంప్యూటర్లు హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్ళింది వారేనా? మెగా వ్యక్తులు చొరబడి ఉంటారన్న ప్రజలు. ఇక చలాన్లపై డిస్కౌంట్ నేడే లాస్ట్, మరోసారి పొడిగించే అవకాశం, వాహనదారులకు పోలీసుల అలర్ట్, రేపటి నుంచి 100% చెల్లించాల్సిందేనని, మిస్ అయితే మూల్యం తప్పదని హెచ్చరికలు. ఇక ఈఆర్ట్ సంధి ఏదో డిస్కౌంట్ అనౌన్స్ చేసిందో చలాన్లకు సంబంధించిన విషయంలో, ఈ చలాన్ల యొక్క వ్యవహారం ఈ రోజుతో లాస్ట్గా, రేపటి నుంచి ఎవరైనా కట్టాలనుకుంటే పూర్తిగా 100% కట్టాల్సిన, డిస్కౌంట్ ఏం పనిచేయదు. ఇంకా మండలిని ఇరానీ కేఫ్ అంటావా, మేము రియల్ ఎస్టేట్ బ్రోకర్లమా, సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోండి, మండలి చైర్మన్కు ఎమ్మెల్సీల కంప్లైంట్. ఇక ప్రీతిని చంపింది వాడే, యాంటీ ర్యాగింగ్ కమిటీ అంటూ ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది మెడికో. ప్రీతి ఒక ఆత్మహత్య విషయంలో ఆత్మహత్యలు తేలింది ఏంటంటే సైఫ్ అనే ఈ ఒక్క వ్యక్తి ఈయన ర్యాగింగ్ కారణంగానే ప్రీతి చనిపోయిందని చెప్పి యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా తేల్చేసింది. ఇక సైఫ్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే, కాకతీయ మెడికల్ విద్యార్థి కేసులో ట్విస్ట్, వాస్తవాలు తెలిసిన ర్యాగింగ్ నిరోధక కమిటీ, నిందితుడు సైఫ్పై నిషేధం పొడిగింపు. అంటే ఇది తొలివెల్లో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, అప్లికేషన్ చూసి ఫోన్లు చేస్తున్నారు జాగ్రత్త, ప్రజాపాలన దరఖాస్తుల మాటన సైబర్ ముప్పు పొంచి ఉన్నది, దరఖాస్తుల ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తున్నారు, వారికి ఎట్టి పరిస్థితులను ఓటీపీ చెప్పొద్దు. ఇగో కట్టల విద్యార్థులు ఇగో మోసుకపోతున్నారు. ఏడవైందంటే మన బజార్ పాలు అయిపోయింది మన అప్లికేషన్ల పరిస్థితి. ప్రజాపాలన మనం పెట్టిన అప్లికేషన్ రోడ్డెక్కి ఎటుగాని పరిస్థితుల్లో రోడ్డు మీద నిల్చొని చూస్తున్నాం చౌరస్తాలో, అటు పోవాలన్నా ఇటు పోవాలన్నా అని చెప్పి అర్థం కాని పరిస్థితుల్లో దిక్కులేని పరిస్థితిగా మారిపోయినాయి అప్లికేషన్ అన్నీ కూడా. ఇక అంగట్లో మీ ఆధార్, బజారు పాలవుతున్న ప్రజల వ్యక్తిగత సమాచారం, ఇండ్లకు దరఖాస్తుల కట్టలు, ఫోన్లలో డాటా ఎంట్రీ. గీ ముచ్చటేదో ఈ విద్యార్థులతో చేపించేదానికంటే ఈ వారం రోజుల పాటుగా ఆ స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ అధికారులకే ఈ రైట్స్ ఇస్తే కనుక వాళ్ళు నేరుగా ఇళ్ళకే పోయి చేసేవాళ్ళు కదా. ఒక్కొక్క ఇంటికి 20 మంది ఉన్నారు అధికారులు, ఒక్కొక్క గ్రామ పంచాయతీ 20 మంది అధికారులు ఉండేవాళ్ళు. లేకపోతే ప్రత్యేకంగా ఒక కాంట్రాక్ట్ సంస్థకో లేకపోతే అధికారులు నియమించుకొని అక్కడ స్థానికంగా విద్యార్థులు నియమించుకొని ఇంకో 30 మంది 50 మంది చేసినా పర్లేదు, గ్రామ పంచాయతీకి బయటికి వెళ్లకుండా వాళ్ళు రోడ్లు ఎక్కకుండా మీరు నేరుగా వాళ్ళ ఇళ్ళకే పోయి మీకు ఏం కావాలి ఏమున్నాయని మొత్తం కనుక డాటా తీసుకొని ఉంటే ఈ సమస్య తలెత్తేదా? ఈ సమస్య వచ్చేదా? ఇంత వ్యతిరేకత మీరు కనబరచటంలా 10 రోజులు చేపట్టిన 28 తారీఖు జనవరి 6 తారీఖు అంటివి అప్లికేషన్ తీసుకుపోయి రోడ్డు పడేసి ఇంకో రోడ్డు మీద అప్లికేషన్ గాడుపు కొట్టుకుపోబట్టే ఏమిటికి వచ్చింది అంతా? వీళ్ళకి ఆలోచన ఇచ్చిన ఎవరు కానీ చాలా దుర్మార్గులు అని చెప్పాలి. ఎందుకంటే మన సమాచారం ఇట్లా గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఇంకో బండ మీద తీసుకుపోతారు. ఇట్లా మన ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్ తదితర అంశాలు మొత్తం కూడా రోడ్లెక్కిపోతున్నాయి. ఇక ఊరంతా పంచితే రోడ్డు మీద ఉండవా, అప్లికేషన్లు జారీ పడితే మళ్ళీ తీసుకుంటామన్న బట్టి అభయహస్త. అప్లికేషన్లు జారిపోతే తీసుకోవచ్చు, మా సమాచారం గంగలు కలిసి ఎవరు తీసుకోవాలి? మా వ్యక్తిగత గోప్యత, మా ఆధార్ కార్డులు, మాకున్నటువంటి అన్ని రకాల ఒక వివరాలు మొత్తం కూడా మీ చేతిలో పెడితే వాటి రోడ్డున పడేస్తే ఆ సమాచారం దొంగలిస్తే కూడా ఎవరు బాధ్యత వహించాలి? అప్లికేషన్ జారీ పడితే మళ్ళీ తీసుకుంటామన్న బట్టి అభయహస్తం దరఖాస్తుల పక్కదారి, డాటా దుర్వినియోగంపై డిప్యూటీ సీఎం వెటకారం, చిన్న ఘటన అంటూ కప్పిపుచ్చుకునే యత్నం.
ఇక పులి మీద కుట్ర కొమరం పులి కథలో మరో ట్విస్ట్. ఆసిఫాబాద్ జిల్లా దరిగామ అడవుల్లో 4 రోజుల్లో 2 పులులు కలేబరాల దొరకడంపై భిన్న వాదనలు వినిపించాయి. ఘర్షణ పడటం వల్లే 2 పులులు చనిపోయాయని తొలుత భావించిన అధికారులు తాజాగా విషప్రయోగం వల్లే మృత్యువాత పడినట్టు గుర్తించారు. ఇక కొడుకును చంపి బ్యాగులో కుక్కిన మహిళను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. ఇక ఒకరిపై వేటు మరొకరికి నోటీసు. నమస్తే తెలంగాణ కథనంతో జీహెచ్ఎంసీలో తీవ్ర ప్రకంపనలు. రోడ్డెక్కిన ప్రజాపాలనపై ఉలికిపాటు. దరఖాస్తుల రోడ్డుపైనే పడిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టిన జడ్జి పంకజ. ఆ తర్వాత కాంగ్రెస్ది కాలయాపనే. హామీల అమలుపై చిత్తశుద్ధి లేని రాష్ట్ర సర్కార్ పాలన పోకడే నిదర్శనం. మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజావానికి అడిగే ప్రజా సమస్యలు తెలుసుకుంటే తెలుస్తుంది. మీకు ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏం చెప్పిండంటే, కాంట్రాక్ట్ అనే పద్ధతి ఉంటుందివా, ఇవాళ రేపటి కాంట్రాక్ట్ కార్మికులు ఏమైపోతున్నారు, వెట్టి చాకరీ చేసి చచ్చిపోతున్నారు, ఇంకా పద్ధతి ఉంటుందా, అది మొత్తం లేకుండా చేస్తాం, ఎక్కడెక్కడ అందరూ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులున్న సుమారుగా 30,000 మంది రోడ్డెక్కి ప్రజావాణి దగ్గరికి వచ్చి గగ్గోలు పెడుతున్నారు. ఏమన్నారట అంటే, మరి ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎప్పుడైనా కలిసిరా అంటే, అసలు సార్ కలిసే పరిస్థితి ఎక్కడిది, కాంట్రాక్ట్ పద్ధతి లేదని చెప్పిండు ఆయన. కాంట్రాక్ట్ పద్ధతి ఉంటుందా, వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన ఆయన అసలు కాంట్రాక్టర్లు లేరు సింగరేణి అని చెప్తున్నారు. ఇంకా మేము ఎడగలుగుతాం సార్ పోయి అని చెప్తున్నారు. వాళ్ళ బాగా వెలుగక్కుంటున్నారు. ఇక సమగ్ర కుటుంబ సర్వే అని కేసీఆర్ అప్పుడు చెప్పించింది మీకు గుర్తుంది కదా, సమగ్ర కుటుంబ సర్వే. ఈ సమగ్ర కుటుంబ సర్వేకి సాక్షర భారత్ ఉద్యోగస్తులు వాడుకొని అందరినీ కూడా సమగ్ర కుటుంబ సర్వే చేయించి వాళ్ళ సేవలు వినియోగించుకొని, వాళ్ళకి బూత్ లెవెల్ ఏజెంట్లుగా రకరకాలుగా వాళ్ళ సేవలు వినియోగించుకొని, ఫీల్డ్ అసిస్టెంట్ సందర్భంలో వాళ్ళ సేవలు వినియోగించుకొని, రకరకాల స్థాయిలో వాళ్ళతో వినియోగించుకొని 18,000 మందిని అకారణంగా, అది కాంట్రాక్టే, ప్రభుత్వ ఉద్యోగులు ఏం కాదు, కానీ అకారణంగా ఎటువంటి కారణం లేకుండా తొలగించేసారు. అందరూ రోడ్డెక్కిరు. ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలి, మా కథ ఏం కావాలని రోడ్డున పడి ప్రజావాణి దగ్గరికి సమస్యలు చెప్పుకుంటున్నారు. ధరణి సమస్యలు, పింఛన్ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఇక్కడ చెప్పుకుంటూ పోతే 1-2 చాలా కోకొలుగా ఉన్నాయి నిత్యం ప్రజావాణి దగ్గర కార్యక్రమాలు. మరి మీకా చిత్తశుద్ధి ఉంటే, మీరు కాలయాపన చేయకపోయి ఉంటే, 9.5 సంవత్సరాలుగా మీరు నిజంగా బంగారు తెలంగాణ చేస్తే ఎందుకు ఈ సమస్యలు వస్తాయి? ఒకనొక చోట మన దగ్గర ఇక్కడ వీడియో ఉన్నదోటి, ఇది తెలుగులో వీడియో అప్లోడ్ అయింది. మనిషి బతుకుండగానే 16 మంది చచ్చిపోయినట్టుగా సర్టిఫికేట్ చేసి ఎంఆర్ఓ ఆ భూమిని మరొకరు కట్టబెట్టింది ధరణిలా. ఇగో మనిషి బతుకుండగానే ఆ మనిషి చచ్చిపోయినట్టుగా సర్టిఫై చేసి, డిఫెన్స్ లేకుండా ఎవరు లేరని చెప్పి సర్టిఫై చేసి 16 మంది వాళ్ళ కుటుంబీకులు ఉంటే, ఆ మనిషి కూడా చచ్చిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చిండు తెలుసా? 2023 ఇది. ఇంకా ఆయన బతికే ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు. 2003లోనే డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆయనకి. 2003లోనే డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ఆయన చనిపోయినట్టుగా చెప్పారు. ఇదిగో ఇది ఆ డెత్ సర్టిఫికేట్. 2003లోనే ఆయన చచ్చిపోయినట్టుగా ఇచ్చారు సర్టిఫికేట్ని. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యలు ఎందుకు తలెత్తే కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి కదా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 19.5 సంవత్సరాల కాలంగా మీకు అవకాశం ఇచ్చారు. 30 రోజులే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఏ రకంగా వాళ్ళను ప్రజలు వ్యతిరేకించాలో, ఏ రకంగా వాళ్ళ మీద విసిగించుకున్నారో స్టార్ట్ అవుతున్నది మెల్లగా. కానీ 9.5 సంవత్సరాలుగా మీకు అవకాశం ఇస్తే మీరేం వర్గబెట్టరని చెప్పాలి. ఇక స్కిల్ డెవలప్మెంట్కు ఊతమివ్వండి. గోద్రేజ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ధరణిపై అధ్యయన కమిటీ, తర్వాత కాళేశ్వరంపై విజిలెన్స్ సోదాలు. కాళేశ్వరం మీద విజిలెన్స్ సోదాలు అయితే ఈనాడు పత్రికలో ఇలా వార్త వచ్చిందా? మెయిన్ పేపర్లో వార్త. ఆంధ్రజ్యోతిలో కాళేశ్వరంపై సోదాల విషయంలో మెయిన్ పేపర్లో పెద్ద వార్త. తర్వాత ఇక్కడ కూడా చూడండి, మెయిన్ హైలైట్ అదే. తొలి వెలుగులో కూడా మన దాంట్లో మెయిన్ పేపర్ మొత్తం అదే వార్త. ఇక్కడ చూడండి కాళేశ్వరం వార్త ఏడున్నది. మీరు మొత్తం మానసపుత్రిక సకదానాల పూసే అయినప్పుడు ఇక్కడ వార్త ఏడున్నది. మూలకు అయిపోయిన తర్వాత గీడింగో ఇది కాళేశ్వరంపై విజిలెన్స్ మీద వెళ్ళేసిన వార్త. ఇది వార్త. జల సౌదాల 30 మంది అధికారుల బృందం రోజంతా తనిఖీలు. రాష్ట్రంలో 12 చోట ఏకకాలంలో సోదాలు. మీరు నిజంగా శుద్ధపూసలు అయితే చెప్పుకోవాలి కదా, కప్పించుకోవాలి కదా, ఇది జరిగింది, ఇది కథ, ఇది కార్యక్రమం చెప్పాలి కదా, దానికి సమాధానం రావాలి కదా. చివరికి చిన్న వార్త వేసి అయిపోయింది కదా. ధరణి కోసం అధ్యయన కమిటీ 2 సమస్యలను బాగా వెలికి తీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పెద్ద ఎత్తున సమస్యగా మారినాయి కాబట్టి వీటిని కార్నర్ ఐటమ్గా చిత్రీకరించి చిన్న సమస్యలుగా చూపించే ప్రయత్నం. ఏదేమైనా కూడా
అధికారుల యొక్క తనిఖీలు మొదలైనవి మొత్తం పెట్టాల్సిన బయట మొత్తం పెడతారు, ఇక ఊరుకునే ప్రసక్తే లేదు కానీ